తాజా లోకల్ వార్తలు వెంటనే మీ ఫోన్ లో తెలుసుకోవాలా? ఇప్పుడే ప్లే స్టోర్ లో ఐబీ స్మార్ట్ న్యూస్ అని సెర్చ్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. డౌన్లోడ్ నౌ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ జ్యోతి నగర్ ప్రాంతంలోని మహాత్మా గాంధీ జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో ఇద్దరు 7వ తరగతి విద్యార్థినులు అదృశ్యమవడం కలకలం రేపింది. నిన్నటి నుండి పిల్లలు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు, పాఠశాల సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేకపోవడం తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. విద్యార్థినులు స్కూల్ ప్రాంగణం నుండి ఎలా బయటకు వెళ్లగలిగారు? పాఠశాలలో వాచ్మెన్ లేకపోవడం, సీసీ కెమెరాలు పనిచేయకపోవడం వంటి భద్రతా లోపాలను తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థి సంఘం నాయకులు కూడా పాఠశాల నిర్వహణపై తీవ్ర విమర్శలు చేస్తూ కనీస భద్రతా వ్యవస్థలు లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆక్షేపించారు. కానీ రాత్రి అనివార్య కారణాల వల్ల ఒక ఇద్దరు పిల్లలు మిస్ అయ్యారు. మహిళలు ముక్కుపచ్చలారిన విద్యార్థులు మిస్ అయ్యారు. 7th క్లాస్ చదువుతున్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు 7 గంటలు అవుతున్నా కూడా, సమయం 11 అవుతున్నా కూడా రాత్రి వాచ్మెన్ ఇక్కడ కనీస బాధ్యత లేకుండా తాళాలు వేసుకొని మేము వచ్చి పార్టీ తరఫు నుంచి వచ్చి కూడా మేము ఇక్కడ 4 గంటల నుంచి ఇక్కడ గేట్ ఎదురు కూడా మేము పెట్టించినా కూడా కనీసం ఎవరు కూడా సమాధానం చెప్పే పరిస్థితి లేదు. గేట్ వేసుకొని తీసే పరిస్థితి లేదు. నిన్న హాలిడే స్టూడెంట్స్ వస్తే వాళ్ళని తిరిగి రిటర్న్ పంపిస్తున్నారు. పోలీసు కూడా రాలేదు. పేరెంట్స్ వచ్చినా కూడా పేరెంట్స్ పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసు వారు ఇంతవరకు రాలేదు. ఈ పాలవంచలో ప్రభుత్వం ఉందా, గవర్నమెంట్ పనిచేస్తుందా లేదా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఇలా జరిగితే రేపు పరిస్థితి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే విధంగా ఉంది. ఏం జరుగుతుందో కూడా వీళ్ళ కనీసం ఏ సమాధానం లేదు. వాళ్ళకి కావాల్సినటువంటి సీసీ కెమెరాలు లేవు. పిల్లలు పోకుండా వాచ్మెన్ ఏం చేస్తారో ఎవరికి చెప్పేది లేదు.